హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫినాన్షియల్ అడ్వైజర్ యాదగిరి గారు. నమస్తే సార్. నమస్కారం మేడం. సార్, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని ఉండేవాళ్ళు పలు రకాల పాలసీలు అందిస్తూ ఉంటారు. అందులో నుంచి ఒకటి జీవన్ లక్ష్య పాలసీ. అసలు జీవన్ లక్ష్య పాలసీ అంటే దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఇఫ్ కేస్ పాలసీ హోల్డర్ కనుక చనిపోతే అది ప్రీమియం కంటిన్యూ చేయాలా, కట్టాల్సి ఉంటుందా, కట్టాల్సిన అవసరం లేదా, ఈ డీటెయిల్స్ అన్ని మా వ్యూవర్స్కి వస్తాయి. తప్పకుండా చెప్తానమ్మా. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ జీవన్ లక్ష్య పాలసీ మీరు మంచి టాపిక్ తీసుకున్నారు. ఈ జీవన్ లక్ష్య పాలసీ అంటే ఒక మంచి పాలసీ. ఇది ప్రతి కుటుంబంలో ఉండాల్సినటువంటి పాలసీ. ఎందుకంటున్నాను అంటే ప్రతి పేరెంట్కు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్లో అందరూ ఇండిపెండెన్స్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. ఆ జాయింట్ ఫ్యామిలీస్లో ఎలా ఉండేది అంటే ఒక నలుగురు అన్నదమ్ములు ఉన్నట్టయితే ఒక ముగ్గురు చేసి ఒకరు చేయకపోయినా ఆ ఇంటి యజమాని అనేవారు ఆ యొక్క ఫ్యామిలీకి సంబంధించినటువంటి మ్యాటర్లో ఆయన దాన్ని చేసుకుంటూ వచ్చేవాడు, రన్ అవుతూ వచ్చేది, ఫ్యామిలీ అలాగే నడుస్తూ వచ్చేది. కానీ ఇవాళ అన్నీ డివైడ్ అయిపోయి ఇండిపెండెంట్ ఫ్యామిలీస్ ఏర్పడ్డాయి, అంటే స్మాల్ ఫ్యామిలీస్ ఏర్పడ్డాయి. ఈ చిన్న చిన్న ఫ్యామిలీస్ వల్ల వాళ్ళ యొక్క ఫ్యామిలీ సపరేట్గా ఉండడము, అంటే ఏదో వృత్తిరీత్యా కావచ్చు, లేదా ఎక్కడన్నా మనం జాబ్ రీత్యా కావచ్చు, ఇంకా ఎక్కడన్నా ఏదైనా బిజినెస్ రీత్యా కావచ్చు, బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు అంతా చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉండడం వలన ఆ చిన్న ఫ్యామిలీస్లో ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే హెడ్ ఆఫ్ ద పర్సన్, కీ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ పైన ఇవాళ చాలా బర్డన్స్ ఉన్నాయి. ఎందుకున్నాయంటే బిజినెస్ పర్సన్ అయితే బిజినెస్ టెన్షన్ ఉండొచ్చు, ఫ్యామిలీ టెన్షన్ ఉండొచ్చు, పిల్లల యొక్క భవిష్యత్తు గురించి టెన్షన్ ఉండొచ్చు, లేదా ఇంకా ఆయనకి ఏమైనా కమిట్మెంట్స్ ఉంటే ఆ కమిట్మెంట్ టెన్షన్ ఉండొచ్చు. ఇలాగ రకరకాలైనటువంటి టెన్షన్ల వల్ల ఆ పర్సన్ పైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇవాళ మీరు ఏదైనా చెప్పగలరా మేడం? ఎప్పుడేం జరగలదో మీరు ఏమైనా చెప్పగలరా? చెప్పలేమండి, చెప్పలేరు కదా. సో ఇలాంటి అన్ప్రెడిక్టబుల్ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఏదైనా జరిగేది ఉంటే ఎవరైనా ఆపగలరా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉండి ఏదైనా జరిగేది ఉంటే ఇక్కడ మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అందరూ ముందు వచ్చి నిలబడ్డ ఆగుతుందా? ఆగదు కదా. సో అలాంటప్పుడు ఇలా ఆగని సిచ్యువేషన్ ఏదైతే ఉందో దానికోసం మనం ఒక ప్లాన్ చేస్తే ఎస్ నేనున్నాననే భరోసా మన ఫ్యామిలీకి ఇవ్వచ్చు. అదే ఈ జీవన్ లక్ష్య. ఎందుకంటే ఈ పాలసీ మనం జరిగే సిచ్యువేషన్ ఎవరు ఆపలేం కాబట్టి ఈ పాలసీ తీసుకోవడం మూలాన వాళ్ళకు వాళ్ళ యొక్క లక్ష్యాన్ని ఫుల్ఫిల్ చేసుకునే విధంగా ఈ పాలసీ రూపొందించబడింది. పాలసీ తీసుకుంటున్నటువంటి పర్సన్ వాళ్ళ మినిమం 18 years ఏజ్ ఉండాలి, మ్యాక్సిమం 50 years ఏజ్ ఉండాలి ఇందులో పాలసీ తీసుకోవాలంటే. దీంట్లో టర్మ్ వచ్చేసి మినిమం 13 years, కానీ పేమెంట్ చేసేది 10 years మాత్రమే చేయాలి. మ్యాక్సిమం 25 years, దాంట్లో కూడా 3 years మైనస్, అంటే 22 years పేమెంట్ చేయాలి. మ్యాక్సిమం ఎప్పటి వరకు ఇస్తాము? మెచ్యూరిటీ ఏజ్ మ్యాక్సిమం 65 years వరకు ఉంటుంది. ఈ 65 years దాటకుండానే ఈ పాలసీ ఉంటుంది. కాబట్టి ఎవరైతే యంగ్ కపుల్స్, ఎవరైతే యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 25-30 years ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకు ఒక చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ యొక్క ఫ్యామిలీ పైన ఆయనకి ఎంతైతే మమకారం ఉంటుందో ఆ మమకారాన్ని ఈ పాలసీ ద్వారా తీర్చుకోవచ్చు. ఎలాగంటారా అంటే ఈ పాలసీ ఒక 25 years టర్మ్ పెట్టి తీసుకున్నట్టయితే, ఒక 30 years పర్సన్ ఒక 25 years టర్మ్ పెట్టి తీసుకున్నట్టయితే ఆయన పే చేసేది మాత్రం 22 years మాత్రమే పేమెంట్ చేస్తాడు. ఒక 10 lakhs పాలసీ తీసుకున్నాం సపోజ్. ఇది చాలా తక్కువ అవుతుంది, రాబోయే 25 yearsకి చాలా తక్కువ, చిన్నగా చెప్తున్నాను, అంటే చిన్న వారికి కూడా ఎలిజిబిలిటీ ఉండే విధంగా చెప్తున్నాను. వాళ్ళు ఒక 10 lakhs పాలసీ తీసుకున్నట్టయితే ఇయర్లీ ఆయన ఒక రైడర్ లేకుండా అయితే 45,000 46,000 వస్తుంది. ఒకవేళ ఇందులో రైడర్స్ ఉంటాయి. ఈ రైడర్ కూడా తీసుకున్నట్టయితే, రైడర్ అంటే ఏంటి అంటే ఒకటి ప్రీమియం వేవర్ రైడర్ ఇందులో ఆల్రెడీ ఉంటుంది, దీంట్లో టర్మ్ రైడర్ ఉంటుంది, క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఉంటుంది, తర్వాత ఏబిడిబి రైడర్ అని ఉంటుంది. మొత్తం 4 రైడర్స్ ఉంటాయి. ఈ 4 రైడర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏడిడిబి రైడర్ అనేది దీంట్లో మనం తీసుకోవచ్చు, కొంచెం రుసుము ఎక్కువగా చెల్లించి. అదేవిధంగా టర్మ్ రైడర్ కూడా కొద్దిగా ప్రీమియం చెల్లించి తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకున్నప్పుడు ఒక టర్మ్ రైడర్ కానీ ఏడిడిబి రైడర్ తీసుకున్నట్టయితే దాంతోపాటు క్రిటికల్ ఇల్నెస్ రైడర్ కూడా తీసుకునే ఆప్షన్ ఉంది. ఎందుకంటే ఈ క్రిటికల్ ఇల్నెస్ రైడర్లో 15 రకాల మేజర్ డిసీజ్ ఏవైతే వస్తాయో ఆ డిసీజ్ మనకు ఒకవేళ ఐడెంటిఫై అయితే మనం తీసుకున్నటువంటి సమ్మష్యూడ్ అంతా కూడా ఈ పాలసీలో రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టర్మ్ రైడర్ పాలసీలో ఉపయోగం ఏంటి అంటే
ఏదైనా పర్సన్ మనం తీసుకున్న పర్సన్ అన్ఫార్చునేట్ ఈవెంట్ ఏదైనా జరిగినట్టయితే మనం ఎంతైతే పాలసీ తీసుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs అనుకున్నాము, 10 lakhs పాలసీకి 10 lakhs టర్మ్ రైడర్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా అనుకోని సంఘటన జరిగి ఒకవేళ నార్మల్గా రిస్క్ జరిగినట్టయితే ఇమీడియట్లీ 10 lakhs ఇచ్చేస్తారు. ఎవరికి? ఫ్యామిలీకి ఇస్తారు, నామినీకి ఇస్తారు. తర్వాత రిమైనింగ్ ప్రీమియమ్స్ అన్నీ కూడా వేవ్ అయిపోతాయి. ఆ రిమైనింగ్ ప్రీమియమ్స్ అన్నీ కూడా ఎల్ఐసి పేమెంట్ చేస్తుంది. అంతేకాదు, ఈ పాలసీలో మనం 10 lakhs అనుకున్నాం కాబట్టి ఒక 10% ఆఫ్ అమౌంట్ని కూడా నామినీకి ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటుంది. స్టిల్ ఎండ్ ఆఫ్ ద మెచ్యూరిటీకి బిఫోర్ ఇయర్ వరకు కూడా ఈ అమౌంట్ ఇచ్చి మళ్ళీ ఎండ్ ఆఫ్ ద మెచ్యూరిటీలో 110% మెచ్యూరిటీ అమౌంట్ ఇస్తుంది. అంటే ఈ పాలసీ ఒక టర్మ్ పాలసీ లాగా కూడా పనిచేస్తుంది, ఒక సేవింగ్ పాలసీ లాగా పనిచేస్తుంది. అన్ని విధాలుగా ఒక ఫ్యామిలీకి ఒక మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది ఈ పాలసీ. ఒక చిన్న ఒక ఎవరైతే స్మాల్ ఫ్యామిలీస్ ఉంటారో ఆ స్మాల్ ఫ్యామిలీకి ఒక పెద్ద దిక్కులాగా ఈ పాలసీ చెప్పుకోవచ్చు మేడం. సార్, బీమాతో పాటు బోనస్ కూడా ఉంటుందా? డెఫినెట్గా మంచి క్వశ్చన్ మేడం, మీరు అడిగిన మంచి క్వశ్చన్. బీమాతో పాటు ఎవ్రీ ఇయర్ దీంట్లో బోనస్ యాడ్ చేస్తూ ఉంటాం. అంటే కార్పొరేషన్ యొక్క వాటి యొక్క లాభాలను బట్టి ఎవ్రీ ఇయర్ బోనస్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ నడుస్తూ ఉంటుంది, ఇస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఎండ్ ఆఫ్ ద ఏదైతే మార్చ్ తర్వాత ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటి యొక్క చూసుకున్న తర్వాత ఆ యొక్క ఇయర్ బై బోనస్ అనేది డిక్లేర్ చేస్తారు. ఆ డిక్లేర్ చేసిన బోనస్ అనేది కూడా దీంట్లో యాడ్ చేస్తారు. ప్లస్ అది కాకుండా ఇంకొక బోనస్ కూడా దీంట్లో యాడ్ చేస్తుంటారు. ఎండ్ ఆఫ్ ద టర్మ్లో ఫైనాన్షియల్ అడిషనల్ బోనస్ అని ఒకేసారి ఇస్తాం. అంటే పాలసీ తీసుకున్న టర్మ్ ఫర్ ఎగ్జాంపుల్ 25 years తీసుకున్నట్టయితే అతను పే చేసేది 22 years మాత్రం చేస్తాడు. 25 years కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 10 lakhs పాలసీ తీసుకున్న అతనికి ఒక 26 lakhs నుంచి అమౌంట్ తీసుకునే ఆప్షన్ ఉంది. ఆయన పే చేసేది ఒక 10 lakhs వరకు పేమెంట్ చేస్తాడు. ఒకవేళ అన్ఫార్చునేట్ ఈవెంట్ ఏదైనా జరిగి ఉంటే, ఫస్ట్ ఇయర్లో ఏదైనా జరిగింది అనుకుందాం, 10 lakhs పాలసీ తీసుకున్నాడు, ఒక 50,000 rupees పేమెంట్ చేశాడు, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ ఇయర్ ప్రీమియం కట్టే లోపల ఏదో జరిగింది. ఎలాంటి సందర్భంలో ఏంటి అంటే ఇమ్మీడియట్లీ మనం రైడర్ తీసుకున్నాం కాబట్టి 10 lakhs ఇస్తామండి. ఒకవేళ యాక్సిడెంటల్గా జరిగింది అప్పుడేమి ఇస్తాం? 20 lakhs ఇస్తాం నామినీకి. దీనివల్ల ఏమవుతుంది? ఆ ఫ్యామిలీ ఒక సెక్యూర్డ్ ఫీల్ అవుతుంది. పర్సన్ ఎట్లాగో మనం తీసుకురాలేము, కానీ ఆ పర్సన్కి ఒక సపోర్ట్ దొరుకుతుంది ఇక్కడ ఈ పాలసీ వల్ల. ఈ సపోర్ట్ వల్ల వాళ్ళ యొక్క కొన్ని రోజులు వాళ్ళ యొక్క లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. అది అయిపోయిన తర్వాత ఎవ్రీ ఇయర్ వాళ్ళకు 10% ఆఫ్ అమౌంట్ ఇస్తాం. అంటే 10 lakhs పాలసీ తీసుకున్నాం, ఎవ్రీ ఇయర్ 1 lakh చొప్పున, ఫర్ ఎగ్జాంపుల్ 1 yearలో అనుకున్నాం, రిమైనింగ్ 23 years వరకు ఈ 23 lakhs ఎవ్రీ ఇయర్ నామినీకి ఇస్తూ ఉంటాం. ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ మెచ్యూరిటీ వచ్చేటప్పటికి మెచ్యూరిటీలో మళ్ళీ ఒక 27 lakhs rupees ఇస్తాం. అందుకే ఇది ఒక టర్మ్ పాలసీ లాగా పనిచేస్తుంది, ఒక మంచి సేవింగ్ స్కీమ్ లాగా కూడా పనిచేస్తుంది. కాబట్టి చిన్న పిల్లలున్న ప్రతి ఒక్క పేరెంట్ ఈ పాలసీ గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. నన్ను అడిగితే మాత్రం ఖచ్చితంగా ఈ పాలసీ తీసుకోమనే చెప్తాను. సార్, కమింగ్ టు చూసుకుంటే మరి ఈ పాలసీలో లోన్ ఫెసిలిటీ కానీ దాని ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? మరి ఫైనల్గా చూసుకుంటే ఈ స్కీమ్ని చూసుకుంటే మీరు చెప్పేదాన్ని బట్టి సేవింగ్స్తో పాటు ప్రొటెక్షన్ కూడా ఉంది అంటే ఏం చెప్తారు ఫైనల్గా? తప్పకుండా మంచి క్వశ్చన్ మీరు వేస్తున్నారు. దీంట్లో ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది. ఎలాగంటే కడుతున్నప్పుడు మనం ఏదైతే ప్రీమియం చెల్లిస్తున్నామో ఆ ప్రీమియం సెక్షన్ 80Cలో ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. అదేవిధంగా మెచ్యూరిటీ ఎప్పుడైతే అవుతుందో మెచ్యూరిటీలో మనం తీసుకునేటువంటి అమౌంట్ కూడా సెక్షన్ 10(10)(d) ప్రకారంగా ఇది మెచ్యూరిటీ అమౌంట్ కూడా ఏదో ట్యాక్స్ ఫ్రీ రిటర్న్, ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అక్కర్లేదు. ఇది ఏదైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు కాబట్టి వీటిపైన ఎల్ఐసి పాలసీ ప్రతి పాలసీలపైన కూడా చాలా వరకు పాలసీలు అన్నింటిలో కూడా ట్యాక్స్ ఫ్రీ రిటర్న్సే ఉంటాయి. మీరు పే చేసేటప్పుడు కూడా ట్యాక్స్ అనేది కూడా మీరు 80Cలో మీరు చూపించుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు జీవన్ లక్ష్య పాలసీ నాకు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అంతా చూసుకుంటే సుకన్య సమృద్ధి యోజన అనే ఒక పాలసీ కూడా ఉంది. మరి దీనికి కంపారిజన్ ఎలా ఉంటుంది? దీనికి ఉన్న బెనిఫిట్స్ ఏంటి, దానికి ఉన్న బెనిఫిట్స్ ఏంటి? మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సార్. నమస్తే. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.